అహ్మదాబాద్లో గత నెలలో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మర విచారణ జరుపుతూ ఉన్నాయి. ఎయిర్ ఇండియా సంస్థ కూడా వ్యవస్థీకృత లోపాలపై పరిశీలన జరుపుతోంది. తాజాగా ఎయిర్ ఇండియా తమ బోయింగ్ 7878 విమానంలోని ఇంధన నియంత్రణ స్విచ్ లాకింగ్ మెకానిజానికి సంబంధించిన ముందు జాగ్రత్త తనిఖీలను నిర్వహించింది. ఈ నేపథ్యంలో ఇంధన నియంత్రణ స్విచ్తో ఎటువంటి సమస్యలు లేవని టాటా యాజమాన్యంలోని ఎయిర్లైన్ అధికారులు స్పష్టం చేశారు. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ బోయింగ్ విమాన నమూనాల ఎఫ్సిఎస్ను తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా ఈ తనిఖీలను నిర్వహించింది. బోయింగ్ నిర్వహణ షెడ్యూల్ ప్రకారం అన్ని బోయింగ్ 7878 విమానాల్లో పరిశీలనలు చేశారు. తమ ఇంజనీరింగ్ బృందం ఎస్సిఎస్ లాకింగ్ మెకానిజంపై ముందు జాగ్రత్త తనిఖీలను పూర్తి చేసిందని, వాటిలో ఎటువంటి సమస్యలు లేవని ఎయిర్ ఇండియా తెలిపింది. లాకింగ్ ఫీచర్తో సహా ఇంధన నియంత్రణ స్విచ్ డిజైన్ అన్ని బోయింగ్ విమాన నమూనాల్లో ఒకే తరహాలో ఉంటుందని, అహ్మదాబాద్లో ప్రమాదానికి గురైన బోయింగ్ 7878లో కూడా ఇదే తరహా స్విచ్ ఉందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.